కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు మానే రివర్ ఫ్రంట్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నగర పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు నగర పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్ నమస్తే. అంటే ఏదైతే మాజీ మేయర్ మానే రివర్ ఫ్రంట్పై నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఆ పర్యటనకు వెళ్ళి అక్కడ పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన పరిస్థితి, అసలు ఎందుకు, ఏం జరిగిందంటారు? ఈ సునీల్ రావు అంటేనే ఉసరవెల్లి సునీల్ రావు. ఈయన తిన్నింటి వాసాలు లెక్కబెట్టే గుణమున్న వ్యక్తే సునీల్ రావు. సునీల్ రావు గారు మీకు తెలుసు, 2019-20లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ను ఒక టూరిజం ప్లేస్గా చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్లో అతి సాధ్యం దక్షిణ భారతదేశానికే ఒక తలమానికగా ఉండే ఒక గొప్ప టూరిజం ప్రాజెక్టుగా ఇలా మానే రివర్ ఫ్రంట్ను తెచ్చి బడ్జెట్లో 542 కోట్లు శాంక్షన్ చేపించి టెండర్లు పెట్టించి వర్కులు స్టార్ట్ చేపించడం జరిగింది. 2022 ఏప్రిల్లో స్టార్ట్ అయిన పనులు వేగవంతంగా జరుగుతుంటే దురదృష్టవశాత్తు 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారికి వినోద్ కుమార్ గారికి పెద్ద ఎత్తున పేరొస్తుంది. దీన్ని ఆపేయాలని కుట్రతో కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఈ మానే రివర్ ఫ్రంట్లో అవినీతి జరిగిందని వాళ్ళు కుట్రపూరితంగా ఆపడం జరిగింది. ఆపి అధికారులు పెట్టి విచారణ జరిపి కొన్నందవి ఎలుకను పట్టినట్టు ఏం దొరకపోయే వరకు మేము బదనామవుతున్నామనే ఉద్దేశంతో మరి అసెంబ్లీలో కానీ పత్రికా ముఖంగా కానీ ప్రజల పక్షాన స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు ప్రశ్నించగానే మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మళ్ళీ ఆగిపోయిన పనులను స్టార్ట్ చేసి నడుస్తున్న పనులను మరి మళ్ళొక్కసారి బీజేపీ నాయకులు మాజీ మేయరు మాజీ కేంద్ర మంత్రి వారిలో బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈయన సందర్శించి ఆపాలని ఒక మళ్ళీ కుట్ర. కాంగ్రెస్ ఏమో మొన్నటిదాకా ఈ వర్కుల్లో అవినీతి జరిగిందని వాళ్ళు ఏం దొరకపోయే వరకు పనులు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఆపుడు ఎందుకు? ఇది గంగుల కమలాకర్ గారికి పేరొస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తుంది. ఇది ఆపాలి. మీరు రాక్కున్నా గిచ్చుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వమే మానే రివర్ ఫ్రంట్ శాంక్షన్ చేసింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారే ఈ పనులు తెచ్చిర్రు. ఈ ప్రజలందరికీ తెలుసు. అంటే మీ పార్టీ అంటే గత 10 ఏళ్లలో కరీంనగర్ జిల్లాను దాదాపుగా ఒక గణనీయమైన అభివృద్ధి కొనసాగింది. అంటే ప్రతి పనిలో ఆయన మేయర్ పదవి కూడా అనుభవించారు. అంటే గతంలో మీ పార్టీలో ఉంటూనే పదవిని అనుభవిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇప్పుడు పార్టీ మారిన అనంతరం పార్టీకి వ్యతిరేకంగా అంటే మీకు వ్యతిరేకంగా కూడా ఎందుకని కామెంట్స్ చేయాల్సి వస్తుంది? అందుకే ఆయన ఊసరవెల్లి సునీల్ రావు అన్నారు. ఊసరవెల్లి పెట్టింది అందుకు రంగులు మార్చినట్టు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేది గుణమున్న మాజీ మేయర్ సునీల్ రావు గారు. వారు ఎట్లా అంటే అధిష్టానం వాళ్ళు ఉన్న మార్కులు పడేందుకు ఎదుటోళ్లను తిట్టుడు అయినది హాబీ. మరి ఆయన్నే ఉన్నాడు కదా 2022 ఏప్రిల్ నుండి 2025 జనవరి వరకు కూడా ఆయన మేయర్గా ఉన్నాడు. అప్పుడు కనబడని అవినీతి ఇప్పుడు ఎందుకు కనబడుతుంది అంటే 2000 సంవత్సరం మేయర్ అయిన నుంచి 2025 జనవరి వరకు ప్రతి నెల కరీంనగర్ నగరపాలక సంస్థలో జరిగే ఇండ్ల మీద వసూలు చేసిండు, ల్యాండ్ల మీద వసూలు చేసిండు, అపార్ట్ల మీద ఇంట్ల మీద వసూలు చేసిండు. రోజు కలెక్షను, నెలవారీగా కలెక్షను. ఆ కలెక్షన్ బంద్ అయ్యి 2 నెలలు అయిందిగా. ఇప్పుడుగా మానే రివర్ ఫ్రంట్ వర్కులు నడుస్తున్నాయి. ఆ కాంట్రాక్ట్లను బ్లాక్మెయిల్ చేయాలి, వసూలు చేయాలి, ఆ పనులు ఆపేయాలి, బీఆర్ఎస్ నాయకులకు పేరు రాకుండా చేయాలనేది కుట్రతోనే నిన్న దాన్ని సందర్శించిండు. నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కుమార్ గారికి కేంద్ర సహాయ మంత్రికి చెప్పి ఈ 542 కోట్లకు తోడుగా ఇంకో 200 కోట్లు తెచ్చి మానే రివర్ ఫ్రంట్ను పూర్తి చేస్తే కరీంనగర్ బిడ్డగా హర్షిస్తారు తప్ప కరీంనగర్ ప్రజలు నిన్ను లేకపోతే కరీంనగర్ ప్రజలు
మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను బీజేపీ పార్టీ నాయకులను కరీంనగర్ ద్రోవులుగా చూసే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నాను. మేయర్గా ఉన్నప్పుడు సునీల్ రావు విదేశీ పర్యటన కోసం దాదాపు నెల రోజులు కూడా విదేశీ పర్యటన కోసం వెళ్ళిన పరిస్థితితో, అయితే ఆ సమయంలో డిప్యూటీ మేయర్గా మీ సతీమణికి ఛార్జ్ అప్పచెప్పాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ ఛార్జ్ అప్పచెప్పకుండా మీరు ఆరోపణలు చేసిన నేపథ్యంలో హుటాహుటిన ఆ సెలవును కూడా రద్దు చేసుకొని రావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఆయన అవినీతి ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి మీరు ఆరోపించిన పరిస్థితి ఉంది కదా, అవినీతి బయటపడుతుంది అని హుటాహుటిన రావాల్సి వచ్చింది అనుకోవచ్చా? 100% నిజం. వారు అమెరికా పర్యటనకు నెల రోజులు టికెట్ కొట్టినది నిజం. మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం 15 రోజులు దాటితే డిప్టీ మేయర్కు ఇన్ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది. డిప్టీ మేయర్కి ఇన్ఛార్జ్ ఇస్తే 4.5 సంవత్సరాలు, అప్పటి 4.5 సంవత్సరాల నుంచి చేసిన అవినీతి బయటకు వస్తుంది. కాంట్రాక్టర్ల దగ్గర దోషింది కానీ, కరీంనగర్ నగరపాలక సంస్థలో కడుతున్న ఇంటి యజమానుల దగ్గర తీసుకున్న డబ్బులు కానీ, మున్సిపాల్లో మిగతా సెక్షన్లలో చేసిన అవినీతి కానీ బహిర్గతం అవుతుంది. నా రాజకీయ జీవితం అంధాకారంలోకి పోతుందనే ఒక భయంతో మాత్రమే ఆ రోజు ఛార్జ్ ఇవ్వకుండా ఉట్టిన ఆయనే అమెరికా నుంచి వెళ్ళి రావడం జరిగింది. అది కరీంనగర్ ప్రజలు గమనించారు. ఆ దొంగను దొంగగా చిత్రీకరించే పరిస్థితి ప్రజలకు తెలుసు కాబట్టి, అందుకే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆయన చేసిన అవినీతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆయన ఇలా బీజేపీలో చేరిండు. మరి ఆ అవినీతి నాయకుడిని చేర్చుకున్న మరి ఇలా బండి సంజయ్ కుమార్ గారు మరి వారికి ఎంత వాటా ముడుతుందో కరీంనగర్ నగర ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం బండి సంజయ్ కుమార్ గారికి ఉంది అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అభివృద్ధికి సంబంధించి ఆయన గత మేయర్ సునీల్ రావు అభివృద్ధిలో పాల్గొనాలి, అభివృద్ధికి సంబంధించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు పార్టీ మారిన అనంతరం ఏదైతే దీనికి నిధులకు సంబంధించి గోల్మాల్ జరిగిందంటూ ఆరోపించడం, కాంట్రాక్టర్ను భయపెట్టే విధంగా కూడా వివరించడం సరైన పద్ధతి కాదు, ఆయన ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నాడంటూ కూడా నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.